హాయ్ నమస్తే అండి, బాగున్నారు అందరూ. వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు ఈరోజు హెల్దీ ఉప్మా చూపిస్తానండి. వెజిటబుల్స్తో ఉప్మా చూపిస్తాను. దానికి కావాల్సినవి చూపిస్తాను. ఒకసారి ఒక కప్పు నేను బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఇదే ప్లేస్లో గోధుమ రవ్వ కూడా తీసుకోవచ్చు. 2 ఆనియన్స్, ఒక టమాటా, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం బీన్స్, క్యారెట్, బంగాళదుంప, ఇట్లా అల్లం చిన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నాను. మీకు బఠానీ దొరికితే బఠానీ కూడా వేసుకోవచ్చు. ఫ్రోజన్ బఠానీ మాత్రం వాడకండి. మటర్ దొరుకుతాయి కదా, ఆ మటర్ బఠానీ ఉంటే వాడుకోండి. మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి మీరు ఇవన్నీ వెజిటబుల్స్ పెంచుకోవచ్చు. నేను 1 కప్పు చేస్తున్నాను కాబట్టి అన్నీ ఒక్కోటి తీసుకున్నాను. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ రవ్వ వేపుతున్నానండి, కొంచెం నెయ్యి వేసి. చిన్న కప్పు చేస్తున్నాను నేను. కొంచెం నెయ్యి వేస్తాను. 1 స్పూన్ కూడా లేదండి, 1/2 స్పూన్ వేసాను. ఇది ఇలా సిమ్లో వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం బాండి వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ కొంచెం జీడిపప్పులు వేపి తీసేస్తున్నాను. ముందు ఛానల్లో బోల్డ్ హెల్దీ ఉప్మా చూపిస్తానండి. ఇంకా కార్తీక మాసం అంతా మీకు హెల్దీ ఐటమ్సే వస్తాయి. మంచి బ్రేక్ఫాస్ట్లు, మంచి కర్రీస్, వెజిటబుల్స్తో. నెక్స్ట్ మంత్ అంతా అవేనండి. ఇంకా నెక్స్ట్ మంత్ కాదు, దీపావళి నుంచి. వేగిపోయినాయండి, విడిగా తీసేసుకుందాం. అలాగే కొంచెం పల్లీలు కూడా వేపి తీసేసుకుందాం. కొంచెం పల్లీలు కూడా వేస్తున్నాను. ఇలా వేపడం వల్ల ఏమవుతుందంటే రవ్వ ఉప్మా మంచి టేస్ట్ వస్తుందండి. అసలు పల్లీలు, జీడిపప్పు ఇలా వేపి పక్కకు తీసుకొని లాస్ట్లో వేసుకున్నామంటే మనకి కరకరలాడుతాయండి. ఆ వాటర్లో ఉడుకుతాయి కదా, లేకపోతే మెత్తబడిపోతాయి అన్నమాట. ఇందులో ఇంకా క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు. ఏముంటే అవి వెజిటబుల్స్తో. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. అసలు కొంచెం తిన్నామంటే మనకి పొట్ట ఫుల్ అనిపిస్తుంది. అసలు ఆకలి కూడా ఇది చాలాసేపు. ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి తొందరగా పొట్ట నిండినట్టు అయిపోద్ది కొంచెం తింటే. పల్లీలు కూడా వేగిపోయి తీసేస్తున్నాను. ఈ ఉప్మా అసలు ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తాలింపు వేస్తున్నాను. కొంచెం శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు,
మధ్యలో రవ్వ కలుపుకుందాం. మనం ఉట్టి ఉప్మా చేసుకునే బదులు ఇలా చేసుకుంటే హెల్దీ కూడా అండి. వేగిపోయింది తాలింపు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే క్యారెట్, బీన్స్, బంగాళదుంప 1 దుంప తీసుకున్నాను. సన్నగా కోసి పెట్టుకున్నాను. అల్లం తురిమి పెట్టుకున్నాను కదా, ఇది కరివేపాకు. ఇందులోనే టమాటా కూడా వేసేస్తున్నానండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నామండి, మెత్తబడే వరకు ముక్కలన్నీ. కొంచెం సాల్ట్ వేస్తాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఓన్లీ ముక్కలకేనండి, మెత్తబడటానికి. బాగా మగ్గనిద్దాము. మగ్గడానికి ఒక 5 నిమిషాలు పడుతుందండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ వస్తాయి మీకు. అన్నీ ఇలా చేసుకోవచ్చు అండి. కొర్రలతో చేసుకోవచ్చు, మనము జొన్న రవ్వతో చేసుకోవచ్చు, తర్వాత ఆవికలు చేసుకోవచ్చు. అలా ఎన్నెన్నో చూపిస్తాను ఇంకా మీకు. ఇలా వెజిటబుల్స్తో రాగి చేసుకోవచ్చు. చెప్పానుగా, నెక్స్ట్ దీపావళి నుంచి మీకు అన్నీ అదే. ఇంకా ఏదైనా మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే ఏం అర్థం అవ్వదు మళ్ళీ. అలాగే ఇది ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము వెజిటబుల్స్ అన్నీ. రవ్వ వేగిపోయిందండి. వెజిటబుల్స్ కూడా వేగిపోయాయి. ఈ రవ్వ నాకు సిమ్లో ఒక 10 నిమిషాలు అయిపోయానండి. ఇది బాగా సిమ్లో ఉంటుందండి. మామూలుగా మీకు కొంచెం సిమ్ కూడా కొంచెం పెద్దది అనుకుంటే ఒక 5 మినిట్స్ వేపుకోండి చాలు. కొంచెం కలర్ మారితే చాలండి. ఇలా కలర్ మారితే చాలు. కలుపుకుంటేనే ఉండండి, లేకపోతే అడుగు మాడిపోద్ది. ఇదిగోండి, చూడండి కలర్ మారిపోయింది. ఇదిగో ఇప్పుడు ఆపేసాను పొయ్యి. వెజిటబుల్స్ కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను కదండి. నేను 4 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. మీకు కొంచెం గట్టిగా తినాలి అనుకుంటే 3 కప్స్ వేసుకోండి. ఫోర్ కప్స్ వేసుకున్నాను వాటర్. ఇప్పుడు ఇందులో ఇందాక కొంచెం వేసానండి, చాలా కొంచెం వేసాను వెజిటబుల్స్ మగ్గటానికి. ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాను. నేను సాల్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుంటానండి తర్వాత. ఫస్ట్ ఎక్కువ వేసేయను. వాటర్ బాగా బాయిల్ అవ్విద్దాము. మూత పెట్టేస్తున్నాను. వాటర్ బాయిల్ అవుతున్నాయో లేదో చూద్దాం. ఇప్పుడు ఇందులో రవ్వ వేసేసుకుందాము.
రవ్వ వేసుకున్నాం కదండి, కొత్తిమీర ఇప్పుడు వేసుకోండి, కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకోవటం వల్ల అసలు ఆ ఫ్లేవర్ అనేది, ఆ కొత్తిమీర ఫ్లేవర్ భలే తెలుస్తుందండి. తాలింపులో వేయకూడదు అది అసలు. ఇప్పుడు సాల్ట్ చెక్ చేస్తున్నాను నేను. సరిపోయిందండి సాల్ట్, అన్నీ చక్కగా సరిపోయినాయి. చూసారా ఉప్మా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. మనకి రవ్వ కంటే వెజిటబుల్సే ఎక్కువ వెళ్తాయండి కడుపులోకి. ముందు పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు కదండి, 6 months పిల్లలు వచ్చాక వాళ్ళకి మనం అన్నం పెట్టలేం కదా, వాళ్ళకి ఏమేమి పెట్టాలి 6 months వచ్చిన దగ్గర నుంచి అవన్నీ చూపిస్తాను. ఎలా పెట్టాలి అవన్నీ చూపిస్తానండి. వాళ్ళకి ఏం పెడితే హెల్తీగా ఉంటారు అలాంటివన్నీ చూపిస్తాను. పిల్లలకు కూడా ఇలా బొంబాయి రవ్వతో చేసి పెడుతున్నారు కదండి, అన్నీ ఇలా వెజిటబుల్స్ అలా స్మాష్ చేసేసి కొంచెం అలా తినిపించేసేయచ్చండి. మనం కారం వేయకుండా, పచ్చిమిర్చి వేయకుండా వాళ్ళకి అలా చేయొచ్చు. చూపిస్తాను అవన్నీ మీకు. పిల్లలకి ఏమి పెడితే హెల్తీగా ఉంటారు అనేది, వాళ్ళకి ఏ రెసిపీస్ చేసి పెట్టాలనేది మీకు ముందు ఛానల్లో చూపిస్తాను అన్నీ. ఈ స్టేజ్లో ఈ పల్లీలు జీడిపప్పు ఉన్నాయి కదండి, అవి వేసేస్తున్నాను. చెప్పాను కదా మీకు, ఇంత ఇదిగా లేవు వద్దు అనుకుంటే 3 cups వాటర్ వేసుకోండి. చల్లారిపోతే గట్టి పడిపోద్దండి బొంబాయి రవ్వ. పైనుంచి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. అయిపోయిందండి, ఆపేస్తున్నాను. ఇదేమవుతుందంటే చల్లారిపోతే మొత్తం గట్టిగా అయిపోద్దండి, అందుకని మనం ఎంత లూజ్గానూ ఆపేసేయాల. ఒక 5 నిమిషాలు ఇలా ఉంచేసామనుకోండి గట్టిగా అయిపోద్ది మొత్తం. చూసారుగా వెజిటబుల్స్ ఉప్మా. చూడండి ఎంత బాగుంది అసలు. పైన జీడిపప్పులలో డెకరేషన్ చేశాను. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఉప్మా. టేస్ట్ చేస్తాను. అసలు ఎంత బాగుందంటే, చెప్పాను కదా ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారు. వెజిటబుల్స్ ఆ నేతిలో వేపుకున్నాను కదా రవ్వ, అసలు చాలా కమ్మగా చాలా బాగుందండి ఉప్మా. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ చూడండి, మీకు తెలుస్తుంది ఎలా చేసుకోవాలనేది. చాలామంది తెలియని వాళ్ళు ఉంటారండి, తెలిసిన వాళ్ళు వేరు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఇవన్నీ. ఇలా చేసుకొని తినండి, చాలా ఇష్టంగా తింటారు. ప్రేమగా చేసి పెట్టండి ఇంట్లో. ఇంకా ఇలాంటి మంచి బ్రేక్ఫాస్ట్ బోల్డ్ చూపిస్తానండి నేను ముందు మా ఛానల్లో. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, ఇంకేం చేయవసరం లేదు. ఇలాంటి మంచి అన్నీ మీకు వచ్చేస్తాయి. ఉంటానండి, బాయ్.